నిను వీడని నీడను నేనే. ఎప్పటినుంచో ఆ ఇంట్లో ఉంటున్నారా? లేకపోతే కొత్తగా ఇల్లు మారారా? అని పంతులుగారు అడిగారు. ఎప్పటినుంచో ఉంటున్నాము, ఈ మధ్య అలా అనిపిస్తూ ఉంది జవాబు ఇచ్చింది. కొత్తగా మీ ఇంటికి ఏమైనా మార్పులు చేశారా? ఏదైనా తెచ్చారా? అని అడిగాడు. ఆమెకేమీ గుర్తుకు రాలేదు. సేటు కూడా ఏమీ గుర్తుకు రాలేదు. ఏమీ లేవు అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. బాగా ఆలోచించుకోండి. ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒకవేళ అలాంటిదే ఏమన్నా జరిగితే మార్చడానికి ప్రయత్నించండి. ఏమైనా కొత్త వస్తువు వచ్చి ఉంటే దాన్ని తీసేయండి అని సలహా ఇచ్చి పంతులుగారు వెళ్ళిపోయారు. సేటు భార్య ఇంట్లో ఏ మార్పు జరిగిందని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి వాష్ రూంకి వెళ్లి వచ్చిన స్టేట్ కూతురికి ఏదో ఒక ఆకారం తన వెనుక ఉన్నట్టు అనిపించడంతో భయంతో గావు కేకలు పెట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి కూతుర్ని ఓదార్చి తమ గదిలో పడుకోబెట్టుకున్నారు. ఆ రోజు ముగ్గురికి భయంకరమైన పీడకలలు వచ్చాయి. సేటు భార్య, సేట్ కూతురు ముగ్గురుమీద ఏదో ఆకారం పడికొట్టినట్టు కలరాగానే భయపడి ముగ్గురొకేసారి కళ్ళు తెరిచారు. అప్పుడే దబ్బు మనీ చప్పుడు వినిపించేసరికి చప్పుడు వచ్చిన వైపు చూసి బాగా భయపడిపోయి గదిలోనుంచి బయటకు వచ్చేశారు. నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. ఏమోలే, చిన్నప్పటినుంచి ఇలాగే ఉన్నావు కదా. ఆ పైన ఉన్నవాడికి నీమీద జాలి కలిగితే నీకు కూడా ఒక అందమైన అమ్మాయి వస్తుందేమో అని చెబుతూ గిన్నెలు తీసుకొని లేచి వంట గదిలో సింక్లో వేసి తిరగగానే ఏదో అస్పష్ట ఆకారం కనిపించేసరికి కెవ్వుమంటూ అరిచాడు. తన పెళ్లి గురించి సీరియస్గా ఆలోచిస్తున్న కిషోర్. సతీష్ కేకలకు ఒక్కసారిగా లేచి వంటగదిలోకి పరిగెత్తాడు. కళ్ళు మూసుకొని ఇంకా అరుస్తూనే ఉన్నా సతీష్ రెండు భుజాలు పట్టుకొని ఊపుతూ, ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? అని కంగారుగా అడిగాడు. కిషోర్ గొంతుకు విని అరుపులు ఆపి కళ్ళు తెరిచిన సతీష్ కిషోర్ని హత్తుకుపోతూ, మరి ఇక్కడెవరో ఉన్నారురా అని పెద్దగా అరిచాడు. నేనే ఉన్నాను కదా, ఇంకేంటి అని కిషోర్ చెప్పాడు. నీ బొంద! నిన్ను చూసి నేను ఎందుకు అరుస్తానురా? నీతో మాట్లాడుతూ ఇలా తిరగగానే నల్లగా మనిషి ఆకారంలో ఒక పొగలా కనిపించింది. భయపడతావు వద్దు అంటే? దయ్యం సినిమాలు చూస్తావు. ఇప్పుడేమో ఇలా భయపడుతూ ఉంటావు అని కిషోర్ కసురుకున్నాడు. నేనిక్కడ భయపడుతూ ఉంటే నువ్వు కసురుతున్నావు ఏంట్రా? ఇప్పటివరకు ఎన్ని దయ్యం సినిమాలు చూశాము. ఎప్పుడైనా ఇలా భయపడ్డానా? నిజంగా ఏదో కనిపించిందిరా సతీష్ ఇంకా భయపడుతూ చెప్పాడు. ఆ గోడనో లేదో ఇంకోటి చూసి భయపడి ఉంటావులే, కిషోర్ చెప్పాడు. లేదురా కిషోర్, ఈ మధ్య భయంగా అనిపిస్తుంది. నేను గదిలో నడుస్తుంటే ఎవరో నా వెనకాలే నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని భయపడుతూ చెప్పాడు. నేను అటూ ఇటూ తిరుగుతూ ఉంటాను కదా, నా అడుగులా చప్పుడు నీకలా వినిపించి ఉంటుందిలే, భయపడకు. మనం ఏమన్నా కొత్తగా ఈ గదిలోకి వచ్చామా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు, నేను కలిసి ఉంటున్నాము. ఇప్పుడు కొత్తగా నీకు ఇలా అనిపించడమేమిటి? అని చెప్పాడు. ఏమో, నాకు ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి నీకు చెబుతున్నాను. ఇవాళ మాత్రం నా పక్కనే పడుకో అని చెబుతూ తమ గదిలో ఉన్న రెండు మంచాలను కలిపివేశాడు. ఇప్పుడు వేరుగా పడుకోవాలి అని అనుకున్న అంత విశాలమైన గది ఏమీ కాదులే అని చెబుతూ, అయినా నేను తిన్న తర్వాత వెంటనే పడుకోను. కాసేపు కిందకి వెళ్ళి నడవాలి. నేను వెళ్తున్నాను. నాతోపాటు వస్తావా? గదిలో ఉంటావా? అని అడిగాడు. నీతోటే వస్తాను అని సతీష్ కిషోర్తోనే కిందకి వెళ్ళిపోయాడు. కిషోర్ రోడ్డుమీద నడుస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ మధ్య నాక్కూడా అలాగే అనిపిస్తూ ఉంది. నేను నడుస్తుంటే వెనకాల ఉన్నట్టు ఉంది. అంటే వాడు నడుస్తున్న అడుగుల చప్పుడు నాకు వినిపిస్తుందా?
ఇప్పుడు ఈ ముక్క చెప్పాను అంటే వీడింకా దడుచుకుని చచ్చిపోతాడు అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడు. ఆ మరుసటి రోజు రాత్రి భార్య గుడికి వెళుతుంటే సేట్ కూడా వెళ్ళాడు. అక్కడ పూజారితో భార్య, ఈ మధ్య పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయి. పగలు భయంగా ఉంటుంది, రాత్రిళ్ళు అయితే ఇంకా ఆ భయం పెరుగుతుంది. ఎవరో నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పింది. అది విన్న సేట్, నాకే అనిపిస్తుంది అనుకున్నాను, నా భార్య కూడా అలాగే అనిపిస్తుందా అని తన మనసులో అనుకున్నాడు. ఎప్పటినుంచో ఆ ఇంట్లో ఉంటున్నారా? లేకపోతే కొత్తగా ఇల్లు మారారా అని పంతులుగారు అడిగారు. ఎప్పటినుంచో ఉంటున్నాము, ఈ మధ్య అలా అనిపిస్తూ ఉంది జవాబు ఇచ్చింది. కొత్తగా మీ ఇంటికి ఏమైనా మార్పులు చేశారా? ఏదైనా తెచ్చారా అని అడిగాడు. ఆమెకు ఏమీ గుర్తుకు రాలేదు. సేటు కూడా ఏమీ గుర్తుకు రాలేదు. ఏమీ లేవు అని ఇద్దరూ ఒకేసారి చెప్పారు. బాగా ఆలోచించుకోండి, ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఒకవేళ అలాంటిదే ఏమన్నా జరిగితే మార్చడానికి ప్రయత్నించండి. ఏమైనా కొత్త వస్తువు వచ్చి ఉంటే దాన్ని తీసేయండి అని సలహా ఇచ్చి పంతులుగారు వెళ్ళిపోయారు. సేటు భార్య ఇంట్లో ఏ మార్పు జరిగింది అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేశారు. ఆ రోజు రాత్రి వాష్రూంకి వెళ్లి వచ్చిన స్టేట్ కూతురికి ఏదో ఒక ఆకారం తన వెనుక ఉన్నట్టు అనిపించడంతో భయంతో గావు కేకలు పెట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి కూతుర్ని ఓదార్చి తమ గదిలో పడుకోబెట్టుకున్నారు. ఆ రోజు ముగ్గురికి భయంకరమైన పీడకలలు వచ్చాయి. సేటు భార్య, సేట్ కూతురు ముగ్గురుమీద ఏదో ఆకారం పడికొట్టినట్టు కల రాగానే భయపడి ముగ్గురు ఒకేసారి కళ్ళు తెరిచారు. అప్పుడే దబ్బు మనీ చప్పుడు వినిపించేసరికి చప్పుడు వచ్చిన వైపు చూసి బాగా భయపడిపోయి గదిలోనుంచి బయటకు వచ్చేశారు. వెంటనే అప్పటికప్పుడు తన కంపెనీలో పనిచేసే వర్కర్ని రేపు ఉదయాన్నే వచ్చేయమని ఫోన్ చేశారు. మరుసటి రోజు హైదరాబాదులో, ఏయ్ కావేరి, నీ ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ కొన్నాము కదా, ఇంకా ఏమైనా కొనాలా అని సారిక అడిగింది. ఏమీ అక్కరలేదు అని చెప్పింది కావేరి. అయినా మీ అన్నయ్య, మీ అమ్మానాన్న అన్ని కొనేశామని చూపించారు కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు తెచ్చావు అడిగింది. సునీత, ఇంట్లో ఉన్న దగ్గరనుంచి అమ్మ ఒకటే తిట్టేస్తూ ఉంది. బావకి ఇష్టం లేకపోయినా చెయ్యి కోసుకుని మరి పెళ్ళికి ఒప్పించావు అని, అందుకే ఏవో కొనాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేశాను చెప్పింది కావేరి. అయినా నువ్వు ఇంత మొండి దానివి ఏంటే, హైదరాబాదులో సీటు వచ్చినా కూడా వైజాగ్లో కావాలని చేరావు. మీ బావకి బెంగళూరులో జాబ్ వచ్చిందని తెలియగానే హైదరాబాద్కి వచ్చేసి గోలగోల చేస్తున్నావు. పైగా మీ బావ నువ్వంటే తనకి ఇష్టం లేదని చెబుతూ ఉన్నా వినకుండా బలవంతంగా మీ అత్త మామయ్యలను ఒప్పించి ఎల్లుండి ముహూర్తాలు పెట్టించావు. అసలు మీ జాతకాలు చూసిన పంతులు కూడా అసలు మీకు పెళ్ళే కాదు అని చెప్పిన వినకుండా చస్తానని బెదిరించి అమావాస్య అయినా తెల్లారి ముహూర్తం పెట్టించావు అని చెప్పింది సారిక. మరి ఎలా వదులుకుంటానే బావను? బెంగళూరులో 1,50,000 జీతం, ఊర్లో ఆస్తుల కూడా ఉన్నాయి అని చెప్పింది. నువ్వేదో తక్కువలాగా చెబుతావేంటి? అయినా మనం కలిసి చదువుకున్నాం కదా. కాలేజీలో అందగత్తే ఎవరు అని సర్వే చేస్తే అందరూ నీ పేరే చెప్పారు. కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ నిన్ను మించి చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఊర్లో కూడా మీకు ఆస్తులు లేవా? నువ్వేదో బెకారిలాగా, బిచ్చగత్తెలాగా మాట్లాడుతున్నావే అని సారిక చెప్పింది.
అసలు మా బావ జాబ్ ఎక్కడో తెలుసా? బెంగుళూరు. బెంగళూరులో జాబ్ చేస్తున్న బావను నేను ఎందుకు వదులుతాను? అందుకే చస్తానని చెప్పి ప్రయత్నించి ఇటు అత్త మామయ్యను అటు అమ్మానాన్న అన్నయ్యను ఒప్పించాను అని చెప్పింది. అది కాదే అని సారిక ఏదో చెప్పబోయింది. అయినా ఇది వాళ్ళ అమ్మానాన్న అన్నయ్య మాటే వినలేదు. మన మాట ఏమి వింటుంది అని చెప్పింది రాధ. సరేలే, కాని ఇక్కడ పక్కనే ఆక్షన్ హాల్ ఉందంట. ఒకసారి వెళ్ళి అక్కడ ఏముంటాయో చూద్దామా? సునీత అడిగింది. సెకండ్ హ్యాండ్ సరుకులు ఉంటాయి. అవి మనకెందుకే అని సారిక చెప్పింది. అలా అనకే బాబూ. మొన్న మా పిన్ని పెద్ద టేబుల్ తెచ్చుకుంది. ఎంత బాగుందో! అది బయట ఎంత రేటు ఉందో దాని సగం కాదు, పావు ధరకే కొనేసింది. నేను ఇంతవరకు ఆక్షన్ హాల్ చూడలేదు. నువ్వు కూడా ఇప్పుడే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవుగా. వెళ్తే మీ అమ్మానాన్న తిడతారని సాయంకాలం వరకు తిరుగుదామని అంటున్నావుగా, అటుకూడా ఒకసారి వెళ్దాం కదా అని చెప్పేసరికి నలుగురు ఫ్రెండ్స్ అటు వెళ్లారు. కావేరి, రాధిక, సునీత, రాధ నలుగురు ఆక్షన్ హాల్లోకి ప్రవేశించారు. లోపల చాలా షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాపులో వెరైటీ వెరైటీ వస్తువులు అమ్ముతున్నారు. ఆ షాపుల్లోని వస్తువులను చూస్తూ నలుగురు తిరుగుతున్నారు. అందమైన ఫ్లవర్ వాచ్ చూడగానే రాధ, ఇది ఎంత అని అడిగింది. షాపువాడు రేట్ చెప్పాడు. ఏమిటి ఇంత రేటు ఉంది? తక్కువ ఏమీ లేదు కదా అని రాధ గుసగుసగా చెప్పింది. బావుంది అని చెప్పుంటాడు. నువ్వు కొనాలనుకుంటున్నావా అని సారిక అడిగింది. లేదే బాబు, మామూలుగా అడిగాను అని చెప్పింది రాధ. అది సరే కాని ఆక్షన్ హాలు అన్నారు కదా, వేలంపాట ఉండదా? నలుగురైదుగురు కొనాలి అని ఉన్నప్పుడు వేలం వేస్తారు. ఒక్కరికే ఏం వేలం అని చెప్పాడు. అది నిజమే అని సారిక. మేడం, ఫ్లవర్ వాజ్ అడిగారుగా, తీసుకోండి అని షాపువాడు చెప్పాడు. రాధ వాళ్లు వద్దని చెప్పినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉండడంతో విసుగువచ్చిన కావేరి చాలా తక్కువకి అడిగింది. అంత తక్కువకి అడగగానే షాప్వాడు, ఇవ్వను, ఇంకో రేట్ చెప్పండి అన్నాడు. మా దగ్గర ఇంతే ఉన్నాయి అని కావేరి చెప్పగానే మౌనంగా ఉండిపోయాడు. వీళ్ళు 4 అడుగులు వేశారు. వేలలో రేట్ చెబితే నువ్వు 100లో అడిగావేంటే అని సారిక నడుస్తూ ఆశ్చర్యంగా అడిగింది. అలా అడిగితే మళ్ళీ కొనమని చెప్పరులే అని కావేరి ముందుకు వెళ్ళింది. నాకు ఒక డౌటు కావేరి. ఎంబీఏ లాస్ట్ సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ వదిలేసి వచ్చేశావు. ఆ 2 ఎగ్జామ్స్ రాసి రావచ్చుగా సారిక అడిగింది. ముందు అలాగే అనుకున్నాను కాని బావ ఎల్లుండికి బెంగళూరు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే దొరకడు కాబట్టి వదిలేసి వచ్చేశాను. అయినా ఇయర్ లాస్ అవ్వకుండా మళ్ళీ పెడతారులే, అప్పుడు చూసుకుందాం కావేరి చెప్పింది. అలా పెట్టకపోతే ఇయర్ వేస్ట్ అయిపోదా? రాధ అడిగింది. ఇయర్ వేస్ట్ అయిపోతే పర్వాలేదు, లైఫ్ వేస్ట్ అవ్వకూడదు కదా కావేరి చెబుతూ మిగతా అన్ని షాపులు చూస్తూ ఉంది. సరేలేగాని ఇది పేరుకి ఆప్షన్ హాల్ అన్నారుగాని అన్ని కొత్త కొత్త వస్తువులు ఉన్నాయేమిటి? చుట్టూ చూస్తూ అడిగింది సారిక. అవసరమని కొనేసి తరువాత అవసరం లేదని అమ్మేస్తూ ఉంటారేమో అని రాధ చెప్పింది. ఇంతలో కావేరి దృష్టికి ఒక బీరువా మీద పడింది. ఏ, ఆ బీరువాని చూడు, భలే ఉంది కదా చెప్పింది అని చెప్పింది కావేరి. మిగతా ముగ్గురు అటు చూశారు. అది సేట్ షాప్. సేట్ ఇంటినుంచి పనివాళ్లు నిన్న పొద్దున్నే బీరువా తీసుకొచ్చి పెట్టేశారు. ఏం బాగుందే అది అని సారిక పెదవి విరిచింది. నా కళ్లతో చూడు. అసలు ఇలాంటి మోడల్ కొనాలని
నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. నాకు ఎక్కడా దొరకలేదు అని చెప్పింది. నీ కళ్లతో నువ్వు చూశావుగా, మళ్ళీ నేను చూడడమెందుకులే అని సారిక చెప్పింది. కావేరి ఆసక్తిగా చూస్తూ ఉంటే రాధ ఒక అడుగు ముందుకు వేసి, ఎంత అని అడిగింది. 10,000 రూపాయలు, కాని మీకోసం 7,000కి ఇస్తాము అని చెప్పాడు షాప్లో ఉన్నవాడు. 7,000 అంటా? కొత్తదిలా బానే ఉంది అని రాధ చెప్పింది. తీసుకుంటారా మేడం? షాప్వాడు అడిగాడు. ఇప్పుడెందుకే? కేవలం నచ్చిందని ఊరికే చూస్తున్నాను. నువ్వే అడిగావు. నువ్వు ఒక దానివి ప్రతిదీ అడుగుతావు అని రాధను మెల్లగా తిడుతూ కావేరి షాపువాడి వైపు చూసి, చాలా రేట్ చెప్పారు, మాకు వద్దు అని చెప్పింది. షాపువాడు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. కావేరి వద్దు వద్దుని అడుగులు ముందుకు వేస్తున్న షాపు వాడు ఊరుకోవటం లేదు. నిన్న పొద్దున్నే తీసుకొచ్చి పెట్టేశారు, ఎంత తక్కువ అయితే అంత తక్కువకి వెంటనే అమ్మేమని ఓనర్ చెప్పాడు. నిన్నటినుంచి తక్కువకి చెప్పగానే 3-4 వచ్చారు. రేట్ చెప్పగానే నచ్చి బీరువా ఓపెన్ చేసి వద్దు అనుకుని వెళ్ళిపోతున్నారు. బీరువా ఓపెన్ చేశాక వద్దు అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావటం లేదు. నిన్నటినుంచి ఓనరు తొందరగా అమ్మేయమని గొడవ చేస్తున్నాడు. ఎంత తక్కువకి అయినా అది ఈరోజే అమ్ముడు పోవాలి, లేదంటే నీ ఇంటికే తీసుకెళ్ళిపో. అది అమ్ముడు పోయాకే నేను షాపులోకి వస్తాను అని ఓనర్ గట్టిగా చెప్పాడు. మామూలుగా అయితే తీసుకెళ్ళిపోయేవాడే కాని ఓనరు అమ్మేయమని చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి అతనికి తెలియకుండానే ఆ బీరువా మీద నెగటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఈరోజు పొద్దున్న కావేరి వాళ్లు తప్ప ఇంకెవరూ అడగలేదు. అందుకే అతడు వెంటపడి మరి కొనమని ప్రాధేయపడుతున్నాడు. నాకు కేవలం నచ్చి ఒకసారి చూశాను, కావేరి చెప్పింది. నచ్చిందని చెప్పారుగా, కొనేయండి షాపువాడు అన్నాడు. విసుగు వచ్చిన కావేరి, కొనాలని నాకు ఉంది, కాని నా దగ్గర 1000 రూపాయలే ఉంది అని చెప్పింది. ఇంక మళ్ళీ కొనమని నన్ను అడగడు అనుకుంది. 1000 మాత్రమే ఉందా అని ఒక్క క్షణం ఆగాడు. వెంటనే కొనమని చెప్తే కావేరి వాళ్లకి అనుమానం వస్తుంది అనుకుని చాలాసేపు ఆలోచించినట్టు నిలబడ్డాడు. దీని ఓనరు దీన్ని నచ్చిన వాళ్లకి అమ్మేయమని చెప్పాడు. ఇది ఎంతో ఇష్టపడి చేయించాడు, కాకపోతే వేరే ఊరు ట్రాన్స్ఫర్కి రావడం వల్ల ఇది తీసుకెళ్లలేక మాకు అమ్మేయమని ఇచ్చారు. మీకు నచ్చిందని చెబుతున్నారు కాబట్టి 1000కి ఇచ్చేస్తాను అని బాధగా ముఖం పెట్టి చెప్పాడు. తను చెప్పిన రేటుకి షాపువాడు ఇస్తాను అనడంతో కావేరి ఆశ్చర్యపోతూ, మీరు అంత బాధపడుతూ అమ్మాల్సిన పనిలేదు, నాకు మామూలుగా నచ్చింది, ఇప్పటికిప్పుడైతే ఏమీ అవసరం లేదు అని చెప్పింది. కాని షాపువాడు 1000కే ఇస్తాను అని చెప్పాడు. ఆ మాట చెప్పడంతో కావేరి ఆలోచనలో పడింది. కావేరికి నిజంగా అది బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే దాన్ని బెంగళూరుకి తీసుకెళ్ళిపోవాలి అనుకుంది. కాకపోతే ఇప్పుడు నిశ్చితార్థముంది కాబట్టి. అసలే ఇంట్లో అందరూ తనమీద కోపంగా ఉన్నారని మౌనంగా ఉండిపోయింది. కాని షాపువాడు దాన్ని తాను అడిగిన రేటుకే ఇచ్చేస్తాను అనడంతో కొనకుండా ఉండలేకపోయింది. నిజంగా ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తావా? అనుమానంగా అడిగింది. ఇచ్చేశానా? కాదు, ఇచ్చేశాను అని చెప్పాడు. అంత తక్కువగా అమ్ముతున్నావంటే లోపల ఎలా ఉందో? పైన బ్రహ్మాండంగా ఉండి లోపల బాగా లేకపోతే? వచ్చి చూసుకోండి మేడం భయపడుతూనే అన్నాడు. చూసుకున్నవాళ్లు ఎవరు కొనలేదు, మరి ఈమె ఏమంటుందో అని అనుకుంటూనే ఆ మాట చెప్పాడు. కావేరి బీరువా దగ్గరికి రాగానే షాపువాడు బీరువా తాళాలు ఇచ్చాడు. ఈ బీరువాకి తాళాలు కూడా ఉన్నాయా
అని అనుకుంటూ ఓపెన్ చేసి చూసింది. ఒకవైపు ఖాళీ ప్రదేశం, రెండోవైపు అలమరలు ఉన్నాయి. బీరువా మొత్తం పరిశీలించి చూసింది. తలుపుకి అటు ఇటు మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. పక్కనే ఖాళీ ప్లేస్లో పెట్టుకోవడానికి ఆల్బంలాగా కూడా ఉండేసరికి ఇంకా బాగా నచ్చింది. ఆల్బం లాంటి అర తీసేస్తే బయటవైపు కనిపిస్తూ ఉంటుంది. బీరువా తలుపులు వేసేసి తాళాలు వేసి షాప్వాడు వైపు చూసింది. తలుపు తీసి చూడగానే అందరూ వద్దు అన్నారు కాబట్టి కావేరి ఏమంటుందా అని చూస్తున్నాడు. బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో ఒక 1000 రూపాయలు. ఈ అడ్రస్కి పంపించేసేయ్. పంపించడానికి ఎంత ఇవ్వాలి అని అడిగింది. మా బండిమీదే పంపిస్తాము. దింపిన వాళ్లకి నచ్చితే ఏమైనా ఇవ్వండి అని చెప్పాడు. ఎప్పటిలోగా వస్తుంది? కావేరి అడిగింది. 1 గంటలో వచ్చేస్తుంది చెప్పాడు. అయితే తొందరగా ఇంటికి వెళ్ళిపోయి నా బెడ్రూంలో సర్దుకోవాలి. తిన్నగా బెడ్రూంలోనే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అమ్మతో ఒక గొడవ అని అనుకుంటూ షాపులో నుంచి బయటకు వెళ్ళింది కావేరి. మిగతా వాళ్లు ఆమెను అనుసరించారు. ఇంకా షాపింగ్ అవన్నీ కట్టిపడేసి తిన్నగా బయటికి వచ్చి తాను ఇందాక పార్కు చేసిన కారులో కూర్చున్నారు. ఎప్పటినుంచో వెతుకుతున్న బీరువా అంత తక్కువకి వచ్చేసరికి కావేరి చాలా ఆనందపడిపోయింది. దానివల్ల తన జీవితంలో ఎదుర్కొనే మార్పులు ఆమెకి అప్పుడే తెలియలేదు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.